Dear students, the other day we have discussed about escape speed, orbital speed, and time period of the satellites. We have discussed all these topics. Now we are going to discuss about energy of an orbiting satellite. Energy of an orbiting satellite. For that, I am taking an Earth surface like this, and we know radius of Earth is nothing but RE, and mass of Earth is ME. Let us consider satellite is revolving around the Earth surface at certain height, h above the surface of Earth. ఈ హైట్లో ఇట్లా రివాల్వ్ అవుతుంది అనుకుందాం satellite. Mass of the satellite is m. Let satellite is revolving around the earth surface with orbital speed VO. Okay, now this satellite is at a distance of r from center of earth. r distance height లో ఉన్నది, అంటే హైట్ ఉన్నది కాబట్టి వీ విల్ గెట్ పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ సమ్ వెలాసిటీ కాబట్టి ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ, అండ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీని యాడ్ చేస్తే టోటల్ మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఓకే, వీ విల్ ఆబ్టైన్ టోటల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ ఫర్ ఆర్బిటింగ్ సాటిలైట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఆర్బిటింగ్ సాటిలైట్. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు మైనస్ జీ m1 మాస్ ఆఫ్ ది ఎర్త్, m2 ఏంటిది మాస్ ఆఫ్ ది శాటిలైట్, డివైడెడ్ బై డిస్టెన్స్ ఎంత ఇక్కడ నుంచి ఎక్కడికి, RE ప్లస్ హెచ్. దిస్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ. నౌ కైనెటిక్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్. ఓకే, కైనెటిక్ ఎనర్జీ నెగటివ్ సైన్ ఇండికేట్స్ ద శాటిలైట్ ఈజ్ స్టిల్ అండర్ ద అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, పాజిటివ్ సైన్ ఉందనుకోండి, ఇట్ ఎస్కేప్డ్ అవే ఫ్రమ్ ఎర్త్ సర్ఫేస్ అన్నట్టు. ఓకే, కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m ఆర్బిటింగ్ వెలాసిటీ స్క్వేర్. ఓకే, సో కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m. ఆర్బిటాల్ వెలాసిటీకి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది మనకు, రూట్ GME బై RE ప్లస్ హెచ్. ఇది స్క్వేర్ కాబట్టి ఆర్బిటాల్ వెలాసిటీ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ చేస్తున్నాం. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో కైనెటిక్ ఎనర్జీ K ఈక్వల్ టు ఇంకేముంటుంది అన్న న్యూమరేటర్ GME m బై ఏముంటుంది 2 ఇంటూ RE ప్లస్ హెచ్, 2 ఇంటూ RE ప్లస్ హెచ్. ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఇక్కడ మరి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ రాస్తున్నాం. మ్యాగ్నిట్యూడ్ అంటే ఆర్బిట్రరీ వాల్యూ. ఓకే, అండ్ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటే ఏమవుతుంది, మైనస్ సైన్ తీసుకోము, ఇంకా GME m బై RE ప్లస్ హెచ్. ఓకే, మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం. దీనికి ఏం చేస్తున్నంటే డివైడ్ బై టూ చేస్తున్నా. ఓకే, ఇక్కడ డివైడ్ బై టూ, ఇక్కడ డివైడ్ బై టూ క్యాన్సిల్ అయితే సేమ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. మళ్ళీ చేస్తుంటే ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, హాఫ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్, ఈ ఎక్స్ప్రెషన్ దేందో చూడండి ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. GME m బై 2 ఇంటూ RE ప్లస్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. ఇంపార్టెంట్ రిలేషన్ అడుగుతాడు. ఇన్ ఆర్బిటింగ్ సాటిలైట్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని ఇస్తాడు. పొటెన్షియల్ ఎనర్జీ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, హాఫ్ ఆఫ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ హాఫ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాడు. హాఫ్ ఆఫ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, బికాస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఎందుకు, కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఈజ్ కాన్స్టెంట్, m ఈజ్ కాన్స్టెంట్, V0 అంటే స్పీడ్ నాట్ వెలాసిటీ. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్. స్పీడ్ పాజిటివ్ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా పాజిటివ్ వచ్చేస్తుంది. రైట్, సో ఇక్కడ వరకు అయిపోయింది. నౌ టోటల్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్. టోటల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ ఏంది, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ ఏంటిది బేటా, మైనస్ GME m బై RE ప్లస్ హెచ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ హౌ మచ్, GME m బై 2 ఇంటూ RE ప్లస్ హెచ్. ఓకే, సో ఇందులో ఏం కామన్ ఉన్నాయో చూడండి, GME m కామన్ ఉన్నది. సో GME m కామన్ ఉన్నది, డివైడెడ్ బై RE ప్లస్ హెచ్ కామన్ తీస్తే ఇంకా మిగతాది ఏముందో చూడండి. ఇక్కడ -1 ఉన్నది, -1 ప్లస్ 1/2. ఎల్సిఎం తీయండి, 2 ఇంటూ -1 అంటే -2 ప్లస్ 1, -2 ప్లస్ 1 ఇస్ నథింగ్ బట్ -1/2 వస్తుంది. ఓకేనా, చేయనా? ఓకే, రైట్. GME m బై
ఆర్ఈ ప్లస్ హెచ్ ఇంటూ, లేకుంటే దీన్ని ఎల్సిఎం తీయండి, తీస్తే ఏమవుతుంది -2 + 1/2 అంటే -1/2 వస్తుంది. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంది ఇక్కడ, -1 న్యూమరేటర్ ఉంది, -GME/m/2 ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్. ఇక్కడ చూడండి టోటల్ ఎనర్జీ కూడా నెగిటివ్ వచ్చింది. ఇఫ్ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు 0, ఆ టోటల్ ఎనర్జీ పాజిటివ్ వస్తాయి, దట్ ఇండికేట్స్ ద పార్టికల్ ఎస్కేప్డ్ అవే ఫ్రమ్ ది ఎర్త్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఫోర్స్. ఓకే, సో అట్రాక్షన్ ఫోర్స్ లోపలనే అదే రీజియన్లో ఉండాలంటే శాటిలైట్స్ మరి సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ నుంచి ఎస్కేప్ అయినాయి అనుకోండి, దేర్ ఈజ్ నో నీడ్, అవసరమే లేదు శాటిలైట్స్తో ఎస్కేప్ కావద్దు, అంటే దే షుడ్ బి అండర్ సర్టెన్ హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్. సో టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు -GME/m/2 ఇంటూ ఆర్ఈ ప్లస్ వచ్చేది. ఇక్కడ చూడండి, సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టోటల్ ఎనర్జీ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ విల్ బికమ్ అట్లా సమ్ పాజిటివ్ నెంబరే వస్తుంది, GMEM/2 ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్ వస్తుంది. ఓకే, సో magnitude of total energy is equal to simply GMEM/2 into RE plus H is nothing but what? Kinetic energy. So magnitude of total energy equal to kinetic energy. Kinetic energy also equal to half of the potential energy. మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీకి ఇక్కడ ఫ్రమ్ 1 and 2 పొటెన్షియల్ ఎనర్జీకి టోటల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ చూడండి, 1 and 2 టోటల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీలో ఆఫ్ చేస్తే /2 చేస్తే ఏమవుతుంది, టోటల్ ఎనర్జీ వస్తుంది, -GMEM/2 ఇంటూ ఆర్ఈ ప్లస్ హెచ్. అంటే దీనికి డినామినేటర్ /2 చేస్తే రెండు సైడ్లో హాఫ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు, లేకుంటే 1/2 ఉన్నది ఇక్కడ 1/2 తీయండి, మిగిలిందంతా ఇంకా 1/2 కామన్ తీస్తే -GMEM/RE ప్లస్ హెచ్. -GMEM/RE ప్లస్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. So total energy is equal to simply half of the potential energy. Magnitude అవసరం లేదు, ఎందుకంటే potential energy is negative, total energy is also negative. So this is all about energy of an orbiting satellites. Okay, now we are going to discuss about geostationary satellites. Geostationary satellites. Geostationary satellites అండ్ పోలార్ శాటిలైట్స్ గురించి కూడా చదువుకుందాం ఇక్కడ. ఓకే, జియోస్టేషనరీ శాటిలైట్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ రన్నింగ్ ఇన్ ఏ సర్క్యులర్ లూప్స్, ఇద్దరు సర్క్యులర్ లూప్స్లో రన్ చేస్తుర్రు అనుకుందాం. ఓకే, మీరు కొంచెం తెలివి కల్లోళ్ళు ఇక్కడ రన్ చేస్తుర్రు అనుకుందాం, మీ ఫ్రెండ్ అమాయకుడు ఉన్నాడు పాపం, వాడు పెద్ద లూప్లో రన్ చేస్తుంది. ఇఫ్ యూ కంప్లీట్ దిస్ సర్కిల్ ఇన్ 5 minutes, ఈ సర్కిల్ని కంప్లీట్ చేయడానికి 5 minutes పట్టింది అనుకుందాం. మీ ఫ్రెండ్కి కూడా ఈ లార్జర్ సర్కిల్ని కంప్లీట్ చేయడానికి ఇఫ్ హీ ఆల్సో టేక్స్ 5 minutes, అంటే ఎక్కువ స్పీడ్తో పరిగెత్తాలి, ఈయనకి కూడా 5 minutes పడితే ఎట్ ఎనీ పాయింట్ చూస్తే, ఎక్కడ చూసినా కానీ వెన్ యూ సీ ఎట్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ని చూస్తే హీ అపియర్స్ టు బి ఎట్ రెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తాడు వీనికి. విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్సన్ విల్ బి ఎట్ రెస్ట్ బికాజ్ టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ పర్సన్ ఈక్వల్ టు టైమ్ పీరియడ్ ఆఫ్ దిస్ పర్సన్. ఓకే, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కాన్సెప్ట్ బిల్డ్ చేసిన, జస్ట్ జియోస్టేషనరీ శాటిలైట్ అంటే ఏందో చూద్దాం. జియో అంటే ఎర్త్, స్టేషనరీ అంటే appears to be stationary. Such satellites are appears to be stationary. Okay, we know that time period of rotation of earth, ఎంత రివల్యూషన్ కాదు, రివల్యూషన్ అంటే సన్ చుట్టూ రివాల్వ్ కావడం, అది 365 days. టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఎంత, 24 hours అని తెలుసు, రైట్. దట్ ఈస్ టైం పీరియడ్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఎర్త్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు 24 hours, right? This is nothing but radius of earth. If we throw a satellite into the space in such a orbit, if this satellite takes 24 hours to complete one revolution about the earth surface, అంటే టైం పీరియడ్ ఆఫ్ రివల్యూషన్ ఆఫ్ శాటిలైట్ ఈక్వల్ టు 24 hours ఉంది. టైం పీరియడ్ ఆఫ్ ఎర్త్ టు రొటేట్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సెస్ కూడా 24 hours కాబట్టి
when we see from the Earth's surface, this satellite appears to be stationary. That satellite appears to be at rest. Such satellites are called geostationary satellites. Geostationary satellites. Okay, itla define chestam satellites in particular orbit around the earth surface, around the earth in equatorial plane with period of revolution around the earth surface with time period equal to 24 hours, then such satellite appears to be at rest. So such satellites are called geostationary satellites. Okay, keep in mind, geostationary satellites revolve around the Earth's surface in equatorial plane. Equatorial plane లోనే revolve అవుతుంటాయి. Now, time period of the satellite ఎంత ఇక్కడ మరి 24 hours equal to time period of rotation of Earth about its own axis. మనకు టైం పీరియడ్కి ఎక్స్ప్రెషన్ వచ్చింది ఇంత ముందుకు 2π RE plus H to the power of 3/2 by root GME వచ్చింది ఇక్కడ. మరి ఇక్కడ నుంచి ఎంత హైట్కు నేను శాటిలైట్ని త్రో చేయాలి? టు వాట్ హైట్ వీ నీడ్ టు త్రో ద శాటిలైట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్స్ టైమ్ పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 24 hours. టైం పీరియడ్ 24 hours రావాలంటే ఎంత హైట్కు ఆ శాటిలైట్ని పంపించాలి? ఆ హైట్ని ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. ఫ్రమ్ హియర్ వీ గెట్ టీ స్క్వేర్ ఈక్వల్ టు 4π². ఇంతకుముందుకు వచ్చింది మనకి ఇది RE plus H to the power of 3 by GME. నాకు ఏంది టార్గెట్ వేరియబుల్ ఏంటి నాన్న? హెచ్ కావాలి. అంటే క్రాస్ మల్టిప్లై చేయండి. T² GME ఈ 4π² కానీ ఇటు పంపించండి బై 4π² ఈజ్ ఈక్వల్ టు మిగతాది ఏంటిది ఇంకా రైట్ సైడ్ RE plus H to the power of 3. ఈ 3ని కూడా ఇటు పంపించండి క్యూబ్ని 1/3తో డివైడ్ చేస్తున్నా రెండు సైడ్లు. సో RE plus H ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇటు వస్తే ఏమవుతుంది? 1/3 అవుతుంది. సో T² GME బై 4π² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. అంటే దీన్ని కూడా 3నే రెండింటిని 1/3తో మల్టిప్లై చేసిన. ఓకే, సాటిస్ఫైడ్? రైట్. సో ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. నాకు ఇప్పుడు ఏం కావాలి? హెచ్ కావాలి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు T² GME బై 4π² టు ద పవర్ ఆఫ్ 1/3 మైనస్ ఈ RE అటు పోతే ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ ఎర్త్ మైనస్ అవుతుంది. సో ఇందులో అన్నీ తెలుసు మనకి. టైం పీరియడ్ ఈక్వల్ టు 24 hours సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని సెకండ్స్లోకి మార్చండి. 24 1 hour అంటే 60 minutes, 1 minute అంటే 60 seconds. అండ్ జీ వాల్యూ 6.67 ఇంటూ 10 to the power of -11 Nm² per kg². And next, mass of the earth is equal to 6 into 10 to the power of 24 kg. And 4 అంటే కాన్స్టెంట్, pi is constant. And radius of earth equal to 6400 kilometers. అంటే 6400 into 10 to the power of 3 meters. If you substitute all these values in this equation, you will get H is equal to 35,800 kilometers. అంటే we need to send the satellite into greater heights. అంత హైట్కి పంపిస్తే so that time period of satellite is equal to 24 hours. ఓకే, నియర్లీ ఎంత హైట్ పంపించాలి? వీ నీడ్ టు సెండ్ ద శాటిలైట్ ఇంటూ 36,000 kilometers హైట్ ఇన్ ఈక్వటోరియల్ ప్లేన్ సో దట్ శాటిలైట్ అపియర్స్ టు బి ఎట్ స్టేషనరీ ఆర్ రెస్ట్. సచ్ శాటిలైట్స్ ఆర్ కాల్డ్ జియోస్టేషనరీ శాటిలైట్స్. వీటి వల్ల ఉపయోగం ఏంది? అంత హైట్కి ఎందుకు పంపిస్తాం? మరి బియాండ్ ద అయానోస్పియర్ పంపించాలి. ఇప్పుడు కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాలి. మనం ఇంటికాడ ఫాదర్కి మదర్కి ఫోన్ చేస్తున్నాం అనుకోండి, హూ ఆర్ 100 kilometers అవే ఫ్రమ్ అస్.
వాళ్ళు ఫోన్ చేయగానే ఏమవుతాయి, ట్రాన్స్మిట్ అవుతాయి సిగ్నల్స్. ఎటు పోతాయి, వాళ్ళ దగ్గర ఉన్న యాంటీనాకు పోతాయి. అక్కడి నుంచి రిసీవర్ యాంటీనాకి రావాలి, మన దగ్గరికి రావాలి. రావాలంటే ఏమవుతుంది, డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉండదు కదా. సో అక్కడ ఆ యాంటీనా రిలీజ్ చేసే సిగ్నల్స్ని అన్నిటి కూడా శాటిలైట్ ఏం చేస్తుంది, శాటిలైట్కి రీచ్ అవుతాయి. అగైన్ ద శాటిలైట్స్ సెండ్ బ్యాక్ ద కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆన్ టు ద రిసీవర్ యాంటీనా. సో దట్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ విల్ రీచ్ ఫ్రమ్ ట్రాన్స్మిటర్ యాంటీనా టు రిసీవర్ యాంటీనా. సో దిస్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ హ్యావింగ్ జియోస్టేషనరీ శాటిలైట్స్. ఓకే, సో అంత హైట్కి ఎందుకు పంపించాలి మరి అంటే, అయానోస్పియర్ కంటే పైన ఉండాలి. ఇఫ్ ద ఎనర్జీ ఆఫ్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ యాంటీనా నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందనుకోండి, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎనర్జీ ఎక్కువ ఉంటే దే కెన్ ఈవెన్ పెనట్రేట్ త్రూ అయానోస్పియర్. అయానోస్పియర్ని పెనిట్రేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, దే విల్ నాట్ రిఫ్లెక్ట్ బ్యాక్ ఆన్ టు ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ మీదకి ఇంకా రావు. అప్పుడు ఏం చేయాలి, శాటిలైట్ వాటిని అబ్జర్వ్ చేసుకొని అగైన్ దే నీడ్ టు సెండ్ దెమ్ బ్యాక్ ఆన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ సో దట్ వీ రిసీవ్ communication signals. Okay, so this is the geostationary satellites topic. Now we are going to discuss about polar satellites. Now we are going to discuss about polar satellites. పోలార్ శాటిలైట్స్ గురించి మాట్లాడుకుందాం. పోలార్ శాటిలైట్స్ ఆర్ నథింగ్ బట్ లో ఆల్టిట్యూడ్ శాటిలైట్స్. లో ఆల్టిట్యూడ్ శాటిలైట్స్ ఎందుకు మరి లో ఆల్టిట్యూడ్ అంటే తక్కువ హైట్కి పంపిస్తాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 500 kilometers టు 800 kilometers హైట్కే పంపిస్తాం. తక్కువ హైట్కి పంపిస్తాం. తక్కువ హైట్కి పంపిస్తాం కాబట్టి ఇఫ్ దే హ్యావ్ హై రిజల్యూషన్ కెమెరా దే కెన్ ఏబుల్ టు టేక్ ద ఫొటోస్ ఫ్రమ్ ది ఎర్త్ సర్ఫేస్. ఈజీగా తీసుకుంటే మనం గూగుల్ మ్యాప్స్కి ఇట్లా చూసి ఫాలో అవుతాం కదా, అవన్నీ ఈ శాటిలైట్స్, పోలార్ శాటిలైట్స్ తీసే పిక్చర్స్ అవన్నీ కూడా. సో నౌ ద పోలార్ శాటిలైట్స్ రివాల్వ్ అరౌండ్ ద పోల్స్. ఇది నార్త్ పోల్ ఆఫ్ ది ఎర్త్, ఇది సౌత్ పోల్ అయితే ఇది ఈక్విటోరియల్ ప్లేన్. జియోస్టేషనరీ శాటిలైట్స్ రివాల్వ్ అరౌండ్ ఈక్విటోరియల్ ప్లేన్. వేరాజ్ పవర్ పోయింది, కన్క్లూడ్ చేద్దాం. Whereas polar satellites revolve around poles.